చిన్నపిల్లల్లో బోన్స్ గురించి చూస్తూ ఉంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే వాళ్ళు ఎదిగే అంటే ఏజ్కి సంబంధించిన ఎదగటం కూడా మానేశారు. ఆ బోన్ పెరగటం కూడా తగ్గిపోయింది. చాలామందికి లేకపోతే వంకర పోవటం చాలా రకాలుగా ఉంటుంది. ఎలా గుర్తించాలి? ఆ బోన్ పెరగడానికి మనం ఏం చేయాలి సార్? చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏం చేయాలి అసలు ఎక్కువగా? సో నమస్కారం అండి, నేను డాక్టర్ విద్యాసాగర్ చందన్కెరే, పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్, కిమ్స్ సన్షైన్ ప్రకాష్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ప్రెగ్నెంట్ లేడీస్కి కాల్షియం అండ్ వైటమిన్ డి సప్లిమెంట్ ఇచ్చేది దానికి. ఎందుకంటే అంతా మదర్లో ఉండే న్యూట్రియంట్స్ని బేబీ లాగేసుకుంటుంది. సో ఆ టైంలో మదర్కి డెఫిషియన్సీ రావచ్చు, బట్ బేబీకి రానివ్వదు. సో అది ఒకటి. అందుకే ఈ సప్లిమెంట్స్ అనేది ఇంపార్టెంట్, ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది. తర్వాత డెలివరీ అయ్యాక ఏమంటే బేబీ ఇండిపెండెంట్ బాడీ కాబట్టి బేబీకి ఆ సప్లిమెంట్స్ అవసరము. ఇనీషియలీ ఒక 6 months to 1 year మదర్ ఫీడింగ్ వల్ల వస్తుంది. అందుకే ఈ వైటమిన్ డి అండ్ కాల్షియం అనేది కొన్నాళ్ళు డెలివరీ తర్వాత కూడా కంటిన్యూ చేస్తాము. ఒక్కసారి బేబీ ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తే బేబీకి ఇండివిజువల్గా న్యూట్రిషన్లో మనకి ఆ వైటమిన్ డి సప్లిమెంట్స్ కావాలి. నార్మల్గా ఏమంటే సోర్సెస్ ఉన్నాయి, బట్ అంటే మన బాడీకి ఎంత కావాలో దానికి మనం ఎంత తీసుకుంటామో దానికి రెండింటికి మ్యాచ్ ఉండదు. అంటే తీసుకునేది ఎప్పుడు తక్కువ. సో ఎస్పెషలీ వెజిటేరియన్ డైట్లో వైటమిన్ డి అనేది చాలా తక్కువ, సో సరిపోదు. సో అలా అని మనము నాన్ వెజ్ అందరూ తినాలి అని కాదు, సప్లిమెంట్స్ అయినా తీసుకోవచ్చు. ఒకటి ఓరల్, అంటే మనం ఏం తింటామో దానివల్ల రావడము. ఇంకొకటి అంటే సన్లో ఆడుకుంటే కూడా మనకి సొంత స్కిన్నే తయారు చేస్తుంది వైటమిన్ డిని. సో అలా అన్నప్పుడు మనం బట్టలతో ఆడడం కాదు, ఎంత మ్యాక్సిమం బాడీ స్కిన్ సన్లైట్కి ఎక్స్పోజర్ అవుతుందో అంత మన అబ్జార్ప్షన్ ఆఫ్ సన్ రేజ్ అండ్ యూవీ రేజ్ ఉంటాయి బేసిక్లీ. దానివల్ల మన బాడీలో వైటమిన్ డి అదే తయారవుతుంది. అది ఒకటి. అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఫిష్ ఈజ్ అ గుడ్ సోర్స్. అంటే ఫ్యాటీ ఫిష్ ఉంటాయి, సాల్మన్ ఫిష్ చాలా మంచి సోర్స్ అది వైటమిన్ డిది. ఎందుకంటే వైటమిన్ డి ఈజ్ అ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. సో ఫ్యాటీ ఫుడ్తోనూ ఎక్కువ అబ్జార్ప్షన్ అండ్ డైజెషన్ ఉంటుంది. సో న్యూట్రిషన్లో ఈ పరంగా తీసుకోవాలి. వెజిటేరియన్స్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు, ఎండకి పెద్ద తగలట్లేదు అంటే నార్మల్లీ పిల్లల్లో 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ డైలీ అవసరము. బట్ కొన్ని ఏజ్ గ్రూప్ లైక్ ఫాస్ట్ గ్రోయింగ్ ఏజ్ ఉంటుంది, అడాలసెంట్, ప్యూబర్టీ ఏజ్ గ్రూప్, వాటిలో నీడు 1000 + 1200 కూడా అవుతుంది. అంటే సార్ ఇప్పుడు ఎక్కువగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఈ జనరేషన్లో సో ఫుడ్ అనేది జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది. బయట ఫుడ్ అంటే మనకి కావాల్సిన ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోవడం మానేశారు. మనకి ఏది మసాలా లేకపోతే అలా స్పైసీ కోసం చూస్తున్నప్పుడు చాలా జరుగుతూ ఉన్నాయి ఇలాంటివి మనం చూస్తే. సో ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఏం చెప్తారు సార్, పేరెంట్స్కి కానీ వాళ్ళకి కానీ? సో పేరెంట్స్కి ఒకటే సలహా, అంటే నో డౌట్ జంక్ ఫుడ్ ఓవరాల్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్కి మంచిది కాదు. సో మనం ఆ పాతది ఏముంది కదా, బేసిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేయాలి అండ్ హోల్సమ్ ఉండాలి. అంటే ఓన్లీ రైస్ తింటాము అండ్ పప్పు తింటాము అంటే సరిపోదు. రైస్ పప్పుతో పాటు మీరు ఎగ్ తినొచ్చు, పన్నీర్ తినొచ్చు. వెజిటేరియన్లో చాలా బ్రొకోలీ ఉంది, ఈవెన్ మనకి నట్స్ వస్తాయి, గ్రౌండ్ నట్స్ కానీ ఏదైనా పల్లీలు ఉండే అవి వాడినా దాంట్లో సగం మనకి వచ్చేస్తుంది. అండ్ యూజువల్లీ డైరీ అండ్ డైరీ ప్రోడక్ట్స్, పాలు, పెరుగు, నెయ్యి, పన్నీరు, దాంట్లో కూడా దే ఆర్ గుడ్ ఇన్ కాల్షియం, రిచ్ ఇన్ కాల్షియం. సో మనం ఇది చేయొచ్చు. ఫస్ట్లీ అంటే మన ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్లో వాళ్ళు జంక్ ఫుడ్ తింటారు ఒకటి, ప్లస్ స్కూల్ టైము, ట్యూషన్ టైం ఎక్కువ అయ్యి బయట ఆడుకోవడము, సన్లైట్లో ఆడుకోవడం టైం తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళు స్కూల్ వెళ్ళి ట్యూషన్ వెళ్ళి ఇంటికి వచ్చేసరికి లేట్ ఈవినింగ్ అయిపోతుంది, సన్లైట్ ఉండదు. సో దానివల్ల ఆ ఎక్స్పోజర్ కూడా రాదు. సో అలా ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ లేపి ఏదైనా చిన్నగా వాకింగ్ చేసి ఏదో ఫిజికల్ యాక్టివిటీకి 1 hour డైలీ ఎక్స్పోజర్ ఉంటే బాగుంటుంది. జనరల్గా ఎలా అంటే మన స్కిన్, ఇండియన్ స్కిన్ డార్క్ స్కిన్, సో వెస్టర్న్ స్కిన్ అంటే లైట్ స్కిన్. ఆ స్కిన్ 15 minutesలో ఏమి సన్లైట్ తీసుకోగలదో మనకు అదే సన్లైట్ అంత ప్రొడక్షన్ రావాలంటే అట్లీస్ట్ 45 minutes to 1 hour పడుతుంది మినిమం. సో అంత ఎక్స్పోజర్ ఎక్కడుంది? సో ఆ ఎక్స్పోజర్ అవసరం.
వీకెండ్స్ కానీ సాటర్డే సండే కానీ సన్లైట్ ఎక్స్పోజరు, నేచర్లో వాక్స్ చాలా బెనిఫిషియల్ అండ్ దే ఆర్ హెల్దీ ఫర్ ఈవెన్ మైండ్ అండ్ బాడీ. ఓకే. సో అలాంటి ఎంకరేజ్ చేయాలి. అండ్ అఫ్ కోర్స్ ఫుడ్లో అందరు ఏం తింటారు, పిల్లలు చూసి అదే తినాలి అనుకుంటారు. మన ఇంటి నుంచే మార్పు రావాలి. మెల్లమెల్లగా ఆ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ స్మాల్ బిట్ బై బిట్ ఇంట్రొడ్యూస్ చేస్తే చాలు, ఒకేసారి ఎవరు మారరు. సో మెల్లమెల్లగా అలా చేంజెస్ తీసుకుంటే డైట్లో అండ్ సన్ లైట్ ఎక్స్పోజర్లో ఐ థింక్ మనము ఇది చేయగలము. అండ్ ఫిజికల్ యాక్టివిటీ మాత్రం చాలా ఎంకరేజ్ చేయాలి. ఇంట్లో కూర్చొని మొబైల్ చూడడం, టీవీ చూడడం కాదు. అది స్క్రీన్ టైం అనేది 1/2 అన్ అవర్కైనా తక్కువ లిమిట్ చేయాలి. ఇన్ఫాక్ట్ స్క్రీన్ టైం లేకపోయినా మంచిదే.